వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షుడు గోవింద్ సారు, ఎఫ్ఎస్సి ప్రధానోపాధ్యాయులు, మరియు మేము పనిచేస్తున్నప్పుడు మొదటి జిహెచ్ఎం ఈ పాఠశాలలో గెస్టెడ్ హెడ్ మాస్టర్ బాలరెడ్డి సారు, తర్వాత మేము పనిచేసినప్పుడు మ్యాథ్స్ అసిస్టెంట్ అయ్యపరెడ్డి సారు, తర్వాత మధు సార్ విద్యా వాలంటరీ. ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ నేమ్ ప్లేట్ ఉన్నది. మేము వచ్చిన కొత్తలో నేను అదే చూసిన. ఆ నేమ్ ప్లేట్ మీద మధుసూదన్ ఎన్నో వచ్చినాయి, 454 టాపర్. అంటే మొదటి ఎస్ఎస్సి బ్యాచ్లో ఆ సార్ టాపరు. అయితే నేను ఫస్ట్లో నాకు అంత పరిచయం లేదు, కానీ ఆయన తర్వాత వారం 10 రోజుల తర్వాత చాలా టాలెంట్ పర్సన్. యాక్చువల్గా ఆయన ఏదైనా గ్రూప్స్ అట్లా కొట్టాలి అని నేను చాలాసార్లు చెప్పేసిన, కానీ ఆయన ఆర్థిక పరిస్థితుల్లో మరి ఏందో తెలియదు, కానీ ఆయన కలెక్టర్ కావాల్సినోడు కండక్టర్ అయ్యింది. ఇప్పుడు అంటే తప్పేం కాదు, కానీ నాలెడ్జ్ ఉండి కూడా మన పరిస్థితులు సమయం, చెనకేశ్వర సార్ అన్నట్టు సమయం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అలా కావచ్చు. సార్ ఇంకా సెట్ అయిపోయాడు. తర్వాత వెంకటరమణమ్మ మేడం మేము వచ్చిన కొత్తల, సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్ మేడం. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మేడం చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. మేము మేడం 2000, మేము 2001 డిఎస్సి, 1 year 1.5 year డిఫరెన్స్లో వచ్చినాము. వాళ్ళిద్దరు కొడుకులు కూడా నేను ఫస్ట్ ఆశ్చర్యపోయినా. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని అయి ఉండి మేడం వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే చదివిస్తుంది. రోజు స్కూటర్ మీద ఇక్కడే ఉన్నాడు సారు, మరి హస్బెండ్ సారు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ విపణంలో చేస్తుండే. రోజు స్కూటర్ మీద మేడాన్ని ఇడిచిపెట్టడం ఆ పిల్లలు. ఆ చిన్నతోనే నాకు ఎక్కువ అనుబంధం ఉంది. కొంచెము చూచిరాతలు నేనే పెట్టించేది, ఆయనకు రైటింగ్ బాగాలేకుంటుండే. ఇప్పుడు డాక్టర్ అయ్యి సర్జన్ అయిండు, పెద్ద ఆయన కూడా 2 డాక్టర్లు అయిండు. తర్వాత మేడం గురించి చెప్పాలంటే, నేను జాబులో వచ్చిన కొత్తలో జానయ్య అని విపణంలో అబ్బాయి ఉండే. మాకు ట్రైనింగ్లో ఏం నేర్పించిందంటే, స్కూల్లో భయం పెట్టాలంటే చిన్నపిల్లలను కాదు కొట్టేది, అందరికైనా హైట్ పర్సనాలిటీ ఉన్నని దంచు, అది నీకు 3 నెలల వరకు ఉంటుందని నేర్పించినాడు. బాలరాజు అని పెద్దగడ పిల్లాడు ఉంటుండే శెట్టి, ఆ పిల్లాన్ని కొట్టిన ఫస్ట్ ప్రేయర్లనే. అందరు సైలెంట్ అయిపోయినరు. వాడినే కొట్టినప్పుడు ఈ చిన్నపిల్లాడు ఏమనుకుంటాడు, ఇక నా కథ అయిపోయింది రా అనుకున్నాడు. వాడు నాకు ఎప్పుడు టచ్లే ఉంటాడు బాలరాజు. మీరు సార్ ఇట్లా అట్లా, వాడు అమెరికాలో ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు బీటెక్ చేసి. తర్వాత నేను, నాగేందర్ సారు, అరుణజ్యోతి మేడం ఇద్దరు సేమ్ అపాయింట్మెంట్ ఈ స్కూల్లో. నాకు కూడా మొదటి అపాయింట్మెంట్ అంతా డిఎస్సి, అంతా కొత్తది, సేమ్ డిఎస్సి. ఆల్రెడీ నాగేందర్ సారు ఎడ్జిటీగా ఉండింది. తర్వాత ఆయన మళ్ళీ ఎగ్జామ్ రాసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా రావడం జరిగింది. మా పోస్టులు కొత్తగా క్రియేట్ అయినటువంటి సీనియర్ ఇండిపెండెంట్, గెస్టెడ్ హెడ్ మాస్టరు, పీఈటీ, ఒక మ్యాథ్స్ అసిస్టెంట్, 4 పోస్టులు అప్పుడు వచ్చినాయి. అంతకుముందు రైతు సంఘము ఊరోళ్ళ సహకారంతో విద్యా వాలంటీర్లు ఈ లక్ష్మీపల్లి నుంచి మా మిత్రులే ఇక్కడ పనిచేసేది. తర్వాత సీను సారు, ఇప్పుడు ఆంజనేయులు సార్ మీరు ఇన్వైట్ చేసిండో లేదా కానీ ఆయన కూడా మీకు ఏదో బయో సైన్సో చెప్తుండే, నాకు గుర్తుంది, మరి ఆయన రాలేదు. ఆయన ఆంజనేయులు సారు వీళ్ళు ఉంటుండ్రి. వాతావరణము ఇది చాలా చక్కటి. నేను యాక్చువల్గా మీలాక హై స్కూల్లో ఉన్నప్పుడే ఆత్మకూరు బస్సులో కర్నూలు పోయేది. మా అమ్మమ్మ గారిది, మా అమ్మ వాళ్ళది కర్నూలు. ఇట్లా చూస్తే బస్సు ఇక్కడనే ఆగేది. ఇక్కడ చూస్తే అంత పిల్లలు స్కై బ్లూ, నేవీ బ్లూ డ్రెస్ వేసుకొని, ఇక్కడ ఇంత పల్లెటూరులో ప్రైవేట్ స్కూల్ ఉందండి, అరే ఎంత మంచిగా ఉంది, ఎవరు కట్టించిండ్రు ఏం కాదు. ఆ బోర్డు కనపడకపోయేది, ఆ చెట్లు అడ్డం ఉండేది. తర్వాత అనుకోకుండా నా ఫస్ట్ అపాయింట్మెంట్ మక్బులం సారు, ఈయన సారు, నేను పోయి అడిగితే ఎక్కడ బాగుంటుంది సారు, ఇట్లా తూముకుంటా ఉంది, పెదమారూరు ఉంది, చింతగడ ఉంది. అంటే నువ్వు ఏం కండు మూసుకొని దగడపల్లి తీసుకో అని చెప్పిండు. ఇక నేను మళ్ళీ ఆలోచన చేయలే, ఇక్కడ వచ్చి చేరడం జరిగింది. తర్వాత మేడం నన్ను మర్చిపోయింది, రాణి లీలావతి. రాధాకృష్ణ సార్ ఎవరు అన్నదంట, పేరు ఐడియా లేదంటుంది మేడానికి. అంటే చాలా ఏం లేనిది, దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. నా సర్వీసే 22 years అయిపోయింది సర్వీసు. నేను నిన్న మొన్ననే జాబ్కి వచ్చినట్టుంది, సేమ్ అదే పరిస్థితులు ఉన్నాయి, అట్లనే ఉన్నారు. మీ ఫేసులు ఏం మారలే, కాకపోతే కొంచెం లావు ఎత్తు అది అయింది. నాకు అందరైతే ఐడియా ఉంది. తర్వాత వెంకటన్న తల్లి, తర్వాత తల్లి లాంటోడు మాకు. నాకు కొత్తగా పెండ్లై హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేది, ఇక్కడ పేపర్లో దిగి ఇట్లా వచ్చుంటే ఫస్ట్ నన్ను అడిగేది, నన్ను నాగేందర్ సార్ను, సార్ మీకు అన్నమా ఏంది తెచ్చుకున్నారా లేదా, తల్లి అడుగుతుంది కానీ వేరే ఎవరు అడగరు.
గౌడన్న తెచ్చుకోలేదంటే ఇంత అన్నము ఏదో అరేంజ్ చేసి ఏం చేస్తుండేనో మాకు తెలియదు. మాకు భోజనం కడుపు నింపుతుండే, ఆయనను కూడా మేము మర్చిపోలేము. మీరున్నప్పుడు ఆఫీస్ అసిస్టెంట్గా ఉన్నాడు, గుర్తుంది ఆయన మీకు? డ్యూటీ మైండ్. ఆయన ఎప్పుడు సెలవు పెట్టిన దాఖలా లేదు. సెలవు పెడితే మాత్రం రూపా హైమావతి ఇంకా వాళ్ళు యాక్టివ్ అయ్యేది. ఇంకా మాకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకునేది. పాపం మళ్ళీ చక్కగా ఇంటర్వెల్ టైంలోనే క్లాసులు మాత్రం ఎప్పుడు కూడా మేము డిస్టర్బెన్స్ చేయలేదు, పిల్లలను వినియోగించుకోలేదు. ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలా ఎవరికైనా జాబ్ కొత్తగా వస్తే అందరికి భయం ఉంటుంది. కలెక్టర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఎంత తోపైనా కూడా. నేను వచ్చిన కొత్తలా నాకు కొంచెం చెన్నకేశ్వర సార్ని చూసే వరకు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయన మా గాంధీ స్కూల్ స్టూడెంట్, నాకన్నా సీనియర్ సార్ 5 years. తర్వాత హైబ్రిడ్ సార్ కూడా గాంధీ స్కూల్ స్టూడెంటే. మాకు గాంధీ స్కూల్ అంటేనే క్యాతూరు కృష్ణారెడ్డి అని ప్రధానోపాధ్యాయులు. మీరు చుట్టుపక్కల మీ పేరెంట్స్ని ఎవరిని అడిగినా కూడా తెలిసి ఉంటుంది, మీకు తెలియదు కానీ క్రమశిక్షణకు మారు పేరు. దాదాపు 6 అడుగులు ఉంటుండే సారు, హెడ్ మాస్టర్. అప్పుడు ఎఫ్ఏసీ కాదు కానీ రెడ్డింగ్ కదా సారు, ఇన్ఛార్జి ఉండే సారు. అంటే క్రమశిక్షణ పక్క కొని ఉండే. గాంధీ స్కూల్ పక్కనే మా ఇల్లు ఉంటుండే. సెకండ్ బెల్ అవుతుంటే పోతుంది, ముందు పోతే పిల్లలు కొడుతుండ్రి. చిన్న ఉంటే అందరికన్నా చిన్న ఉండి. నా ఫ్రెండ్స్ మొత్తం అంత ఏజ్ పర్సన్స్ అంటే లేట్గా చదివిన వాళ్ళు ఉంటుంది. ఎడగొడతారు అని బెల్ అయితేనే పోయి ప్రేయర్లో నిలవడం, మటసంగా ఏదైనా సార్ వాళ్ళు భయంతోనే చదివినాను. చదువు ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ భయం, సార్ వాళ్ళు అంటే భయంతోనే చదివినాం. ఆ సార్ వాళ్ళు ఇప్పటికి కనపడితే కూడా నాకు చాలా భయం అనిపిస్తుంటుంది. పోయి బిజ్ చేయడం, పలకరియడం జరిగింది. మీరు కూడా మీకు 1వ తరగతి నుంచి మీకు డిగ్రీ వరకు చెప్పిన సార్ వాళ్ళకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఏముండదు. నమస్కారం సార్ పలానా బ్యాచ్ అంటే మాకు ఎంతో సంతోషం అది. ఇందాక అజీం సార్ చెప్పిండు కాబట్టి మీరు కనీసం విష్ చేయండి. మీకు చదువు చెప్పిన గురువులకు చాలు కదా. మీరు ఏమని చేస్తున్నారో ఏందనేది మనకు తర్వాత విషయం. తర్వాత ఇంకా హైబ్రిడ్ సార్, ఇంకా హైబ్రిడ్ సారు మ్యాథ్స్ అంటేనే హైబ్రిడ్ సారు. నేను చిన్నప్పుడు చదివినప్పుడు బాబురావు సార్ నుండే మ్యాథ్స్ ప్రతి లెక్క బోర్డు మీద చెప్పేది. తర్వాత నేను ఇంతవరకు 22 ఏళ్ళ ప్రతి లెక్క బోర్డు మీద చెప్పిన సార్ను చూడలే, హైబ్రిడ్ సార్ని చూసినా. మీకు కూడా తెలుసు, ప్రతి లెక్క బోర్డు మీద చేపించేది, అవునా కదా. సార్ కూడా మంచి డివోటీ. అంతకుముందే ఎమ్మెల్సీగా చేసి పెద్దమారు నుంచి వచ్చిండు సార్ ఇక్కడికి. ఏదైనా లెటర్ రాయడము, అది ఏదైనా బాలేడు సార్ చెప్తే వెంటనే లేట్ లేకుండా సార్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం ఇవన్నీ చూసుకుంటుండే, ఆఫీసు వర్క్ అదంతా. తర్వాత గురునాథ్ అని క్లబ్ ఇదాయత్ అని ఉండే మేము వచ్చిన కొత్తలో. ఇదాయత్ సారు, యూనస్ సారు, షబీర్ సారు, మేము నలుగురము కమాండర్ జీప్లో నిలబడి వచ్చేది వీటికి. అప్పుడు బస్సు సౌకర్యం లేదు, ఆత్మకూరు బస్సు టైమింగ్ ఉండదు, అది ఏది ఉండదు. కమాండర్లు వచ్చేది. అప్పుడు అంటుండే బాలేడు సార్, మీరు 4 అయినరాబ్బా, మీది ఊరు కొల్లాపూర్ది డామినేషన్ పెరిగింది అని అంటుండే. అట్లా యూనస్ సార్, ఈయన సారు మాకు గురువు లాంటివాడు, గురువే సార్ కూడా. ఇంకా సారు నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం. ఏ విధంగా ఓపికతోనే ఉండాలి, ఎలా డ్యూటీ మైండ్ ఎట్లా ఉండాలి. మేము 1 year కలిసి పనిచేసినాం. తర్వాత సార్ రిటైర్ అయింది. రిటైర్మెంట్ కూడా కన్నీ విని ఎరిగిన రీతిలో ఇక్కడ జరిగింది. మీకు ఐడియా ఉందో లేదో, చాలా బాగా చక్కగా చేసినాము. సార్కు రిటైర్మెంట్ మంచిగా చేసినాము. తర్వాత షబీర్ సారు మాకన్నా చాలా వయసులో చాలా పెద్దోడు కానీ క్లోజ్గా ఎక్కువ నాతో క్లోజ్గా ఉంటుండే. షబీర్ సారు బయోసైన్స్, యాక్చువల్గా ఆయన కూడా డాక్టర్ కావాలి, ఆయుర్వేద డాక్టరు ఏదో కావాలి. మాకు అన్నీ తినేటప్పుడు దినుసులు, ఆయుర్వేదం, ఏం తినాలి ఏం తినకూడదు, ఈ బలానికి ఏంటి, ఇంకా బంగారు ఎట్లా తయారు చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తుండే. సారు చాలా ఆయుర్వేద నిపుణుడు, చాలా ఇప్పటికి కూడా వైద్యం అవి చేస్తుంటాడు. మా సార్ కోరికను వాళ్ళ కూతురు తీర్చింది. ఆమె ఎంఎస్ చేస్తుంది మెడిసిన్. కొడుకు కూడా మంచిగా సెటిల్ అయ్యిండు, సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచిగా అయ్యిండు. తర్వాత చెన్నకేశ్వర్ సారు చెప్తే కదా, చెన్నకేశ్వర్ సారు, నాగేందర్ సారు. నాకు చాలా ధైర్యం. నాగేందర్ సార్ కూడా మంచిగా వాలీబాలు, చెన్నకేశ్వర్ సారు వాలీబాలు మంచిగా మేము కలిసి ఆడుతుంటిమి, ఆడిపిస్తుంటిమి, ఇక్కడనే ఉంటుంటిమి ఎక్కువ శాతం. నాకు అప్పుడు పెళ్లి కాలే. మీకు నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఒక 6-7 ఏళ్ళు డిఫరెన్స్ ఉండొచ్చు వయసులో. ఫస్ట్ 10th బ్యాచ్కు 7-8 ఏళ్ళు డిఫరెన్స్ అంతే. అయితే నాగేందర్ సార్ నన్ను ఇంటికి పంపేది కాదు, ఆయనకు బోర్ కొడుతుండే. సాయంత్రం అయిన తర్వాత సీను సార్ను నన్ను ఉండమని చెప్తుండే. తర్వాత గురునాథ్ సార్ అని ఉంటుండే, ఇంకా అందరం కొంచెంసేపు ఉండిపోతుంటిమి. తర్వాత అజీం సారు మా పక్క ఊరే జడ్పోడు, బాగా అంతకుముందే సార్ పరిచయము. ఇంకా సార్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఇంకా, కానీ ఇంకా అంత సమయం లేదు. చాలా ఓపిక అంటేనే అజీం సార్ అంటేనే ఓపిక. పిల్లలకు చెప్పడం కానీ నేర్పించడం కానీ. ఫస్ట్ సారు ఎంగంపల్లి తాండాలో ఎడ్జిటీగా చేసి ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చిండు. అయితే పిల్లలకు చెప్పాలని ఎంత తపన పడుతుంది అంటే
ప్రిపేర్ అవుతుండే ఆయన. బుక్ తీసుకొని ఏ క్లాస్ అయినా ఆయనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైనా మంచిగా ప్రిపేర్ అయిపోయి చెప్పేది. చాలా ఫిజికల్ సైన్స్ విషయంలో చాలా టఫ్ సబ్జెక్ట్ మీ అందరికి తెలుసు. చాలా మంచిగా మీకు బోధించడం జరిగింది. సీను సార్ మ్యాథ్స్ చెప్పిండు అనుకుంటా మీకు, లెక్కలు ఫిజిక్స్ సీను సార్ ఫిజిక్స్ చెప్పిండు. ఇంకా వినోద్ సార్, బాలెడ్డి సారు మాకు చాలా సహాయ సహకారాలు అంచేవాడు. కృష్ణారెడ్డి సార్ తర్వాత నేను గుర్తుంచుకునేది బాలెడ్డి సార్ని ఉద్యోగ విషయంలో. సార్ యొక్క యాటిట్యూడ్ కానీ, ప్రవర్తన, మాట తీరు కానీ, ఫ్రీ ఉండే నేచర్ కానీ, అవన్నీ నేను ఇప్పటికీ రోజుకి ఒకసారినైనా బాలెడ్డి సార్ని తలుచుకుంటుంటాను. నేను అక్కడ పనిచేసే ప్లేస్లో ఆ తృప్తి అనిపిస్తలేదు మాకు. ఇప్పుడు పనిచేస్తున్నాం కానీ ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరిని అడిగినా చెప్తారు, ఇట్లా ఉండదు. ఇక్కడ ఈ 15th ఆగస్టు, 26 జనవరి ఆటల పోటీలు, ఒక పండగ వాతావరణము. నేను అపాయింట్మెంట్ 21 జనవరి 2002లో జాయిన్ అయినా. వస్తేనే నాకు చేతుల ఆటల పోటీలు ఉన్నాయని చెప్పింది. నాకు ఏం అర్థం కాలే ఫస్ట్. వచ్చినా మనం ఏంది చూజ్ చేసుకున్నాం, కొత్త ఉన్నది. నాకు పూర్తి సహకారం చెన్నకేశ్వర సారు, ఇక్కడ ఉన్న సారు ఆంజనేయులు సారు, నాగేందర్ సారు, సింగ్ సారు, మిగతా సార్ వాళ్ళంతా కూడా సహకారం అందించడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ని ఇంకా ఏం రూపొందించాలి అనేది మేము ప్రతిరోజు వారంలో ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకునేది. ఈ మండల్లో ఇంత పేరుంది, ఈ పేరును పోగొట్టకూడదు అనేది బాలెడ్డి సార్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని, ఎక్కడ జరగదు ప్రతి ఊరు తిరిగినాం. 10th క్లాస్ విద్యార్థుల ఇండ్లకి వెళ్ళి ఏం చదువుతున్నారు, ఏం చదువుతలేరు, ఎందుకు బడికి వస్తలేడు, ఏంది కారణాలు అని తెలుసుకొని ఇంటెలిజెంట్ పిల్లలందరినీ తెచ్చి ఇక్కడ హాస్టల్లాగా పెట్టినాం సార్. గుర్తుంటుంది మీకు. నా స్కూటరు, సార్ స్కూటర్ల మీద, బండ్ల మీద పోయి ఈయనే ఉండేది. మేము ఇక్కడనే అరేంజ్మెంట్ చేసి హాస్టల్ వాతావరణం పెట్టి చదివియడము. సీన్ సార్ కూడా బాధ్యత ఎక్కువ తీసుకుంటుండే అప్పుడు. ఆ విధంగా చేసి సార్ అన్నట్టు వాడు బై మిస్టేక్లు అయింది కానీ ఫస్ట్ క్లాస్ అంటే తమాషా కాదు. అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం అంటే తమాషా కాదు. తర్వాత 380 కూడా 3-4 వచ్చినట్టున్నాయి. శివం ఈ బ్యాచ్లో లేరు, తర్వాత బ్యాచ్లలో వచ్చింది. శివమ్మ అనే పాప హెడ్ క్యాషియర్గా చేస్తుంది ఇప్పుడు వనపర్తిలో. ఆ పాప ఇల్లు ఈ కాంపౌండ్ పక్కనే చూసింటారు మీరు. శివమ్మ 888 చేసింది. తర్వాత కాంతారెడ్డి పేరింటనే నాకు షార్ట్ ఫుట్ గుర్తుకొస్తుంది. షార్ట్ ఫుట్ గుర్తుకొస్తేనే కాంతారెడ్డి గుర్తుకొస్తాడు. ఎందుకో చెప్పండి. నేను చూపించిన షార్ట్ ఫుట్ ఎట్లా వేయాలి ఆటల పోటీలప్పుడు. వాడు ఈ లోపల ఏం చేసిండంటే తీసేసిండు షార్ట్ ఫుట్. నాకు ఎంటికలకు దాక్కుండా పోయింది, జస్ట్ మిస్. అంతా ఎంత 1 రోజో 2 రోజు అయింది అపాయింట్మెంట్. అమ్మా అనుకున్నాను. మళ్ళీ పాఠశాలకు సెలవు వస్తుండేనేమో వారం 10 రోజులు ఏమవుతుండేనో తెలియదు కానీ అబ్బా వాడు ఏంది ఇట్లా చేసేయని. సరే అది మర్చిపోలేమన్నాడు. అంటే కొన్ని సంఘటనలు అట్లా కావాలని ఏం చేయరు. మేము కూడా మిమ్మల్ని కావాలని ఏం కొట్టాము. మాకు పూర్తిగా నేను 8 ఏళ్ళు పనిచేసిన వీళ్ళు 10th వరకు బాలయ్య, రామకృష్ణ, వెంకటస్వామి, ఆనంద్ నా ఎంబడే ఉండేది. వీళ్ళు సార్ అని నేను ఎక్కడ పోతే అక్కడనే, నేను ఎక్కడ పోతే అక్కడికే ఉంటుండి చదువుతుండి పాపం మంచిగానే. నేను ఆనందించే విషయం ఏంటంటే బడుగు బలహీన బీద విద్యార్థులు ఉంటుంది చాలా మటుకు, వాళ్ళకి సేవలు అందించిన అనేది ఒక సంతృప్తి ఉంది. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు నెక్స్ట్ నేను కుడికిళ్ళలో చేస్తున్నా కానీ అంత తృప్తి అనేది అనిపించట్లేదు. అది ఒక వాతావరణం అనుకోండి, ఈ గడ్డ అట్లుందో మరి ఇది ఏమంటారు వాస్తురీత్యా అట్లుందో. వచ్చిన కొత్తలో అక్కడ ఉండే హెడ్ మాస్టర్ రూమ్, తర్వాత ఇక్కడ మార్పించినాక చాలా మంచిగా అయింది. సార్ది ఇక్కడ ప్రధాన బోధేది ఇక్కడ పెట్టించినాం. తర్వాత ఇక్కడ చెట్లు వాతావరణము. మరి ఇప్పుడు చూస్తే అక్కడ ఏదో బిల్డింగ్ కట్టింది, గ్రౌండ్ అనేది లేకుండా పోయింది. అదంతా గ్రౌండ్ ఉండేది, ఆ లాస్ట్కి అట్లా ఉండే. మరి ఏందైందో తెలియదు. ఇప్పుడున్న సార్ కూడా మంచి ప్రధానోపాధ్యాయులు. సార్ది కూడా జడ్పోలే, చాలా మంచి వర్కర్ సారు. తర్వాత బాధాకరం విషయం ఏంటంటే నాగేందర్ సారు ఏదో ఎల్బీ నగర్ దగ్గర రోడ్డు దాటుతూ ఏదో ఆర్టీఓ ఆఫీస్కి పోతూ బైక్ గుద్దితే ఆన్ ది స్పాట్లో ఆ కోమాలోకి వెళ్ళిపోయి 2-3 రోజులు వెనక చనిపోవడం జరిగింది. ఇప్పటికి మేము మర్చిపోలేము. సార్ ఆ ఫోటోలో ఉన్నాడు, దిల్షు నగర్ దగ్గర. ఓకే, కాకపోతే ఆయనది నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు, నాకు టచ్లో కూడా లేకుండే సారు. కాకపోతే అక్కడ ఒక ఊరంతా కదిలి వచ్చిందంట సార్ చనిపోయిన తర్వాత. మొత్తం మా ఫ్రెండ్స్ పోయింది చెప్పింది అన్నట్టు. ఇట్లా వాళ్ళు కొడుకులు కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు, మంచిగానే సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ ఎక్కడ ఉన్నారో తెలియదు నాకైతే. సార్ అయితే హైదరాబాద్లో ఉంటుండే. తర్వాత ఎవరో పద్మ అనే పాప కూడా ఆత్మకు శాంతి కలగాలని ఇద్దరికి
కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా బాగానే ఉంది, మంచిగా ప్రోగ్రాం అది, కానీ మనము సెటిల్ అయిన వాళ్ళము కొంచెం ఆర్థిక పరిస్థితులు బీదనో అనారోగ్యం ఏమైనా ఉంటే సహాయం చేయాలి మన బ్యాచ్ పిల్లలు. ఉదాహరణకి చెప్పాలంటే, నాది 35 years అయింది ఎస్ఎస్ఏ అయిపోయి. ఇక్కడ వ్యాపారాలు అన్నీ ఉంటుంది, మీకు వినింటారు బెక్కేం పక్కన. మా మిత్రుడు 86, 87 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లాడు. ఆయన ఏమైందంటే ఏదో ప్రమాదవశాత్తు దెబ్బ తాకి తల ఒక్కటే పనిచేస్తుంది, కాలు చేతులంతా. ఇక 10 ఏళ్ళ నుంచి బెడ్ రిటర్నే ఉన్నాడు. అయితే వాట్సాప్, సెల్ ఫోన్ అంటాం, దానివల్ల ఎంత బ్యాడ్ ఉందో అంత మంచి కూడా ఉంది అనేది ఉదాహరణ ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మాది, గాంధీ స్కూల్ జ్ఞాపకాలని. దాంట్లో ఇట్లా మా ఫ్రెండ్ పోయి వీడియో పెట్టిండి అనేది. పాప పెళ్లికి ఉంది, ఆయన దీనావస్థలో ఉన్నాడు, భార్య కూడా ప్రమాదవశాత్తు చనిపోయిందంటే ఇమ్మీడియట్గా వారం రోజుల్లో 3 లక్షలు కలెక్ట్ చేసి 3 లక్షలు. అంత నాటే జోకు, టైం పడుతుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అంతా అమెరికాలో ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు, మంచిగా సిఐలు అందరు అయిలు, కొందరు మామూలుగా కూడా ఉన్నారు. కానీ ఆర్థికంగా బాగున్న వాళ్ళు మ్యాక్సిమం కరోడ్పతిలో ఉన్నారు మా బ్యాచ్లో. అయితే మేము ఎవరు ఏంది అనేది కాకుండా ఆయన పరిస్థితి, దీన పరిస్థితిని చూసి సొంత మా కూతురు పిండ్లే అనుకొని మేము జరిపించడం జరిగింది వ్యాపారాల్లో. మొన్ననే జరిగింది, వారం 10 రోజుల ముందర. ఆ ఫోటోలు వేరే గ్రూప్లో, ఇటువంటిది గ్రూప్లో యాడ్ చేసినాము. ఏంటంటే ఆయన పరిస్థితిని బట్టి అట్లా కూడా మీరు కూడా ఎవరైనా ఆర్థిక పరిస్థితులు, దీనాస్థితులు ఉంటే మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని సహాయ సహకారం మంచి స్టేజ్లో. ఇప్పుడు 4 ప్రొక్రియలు తెచ్చినటువంటి వెంకటస్వామికి పెద్ద లెక్క కాదు, ఒక 50 మందికి ఉపాధి కల్పించే నాగేశ్వరరావు కూడా పెద్ద లెక్క కాదు. అంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మనం ఉంటే దీనికి పూర్తి సార్థకత ఏర్పడుతుందని భావిస్తూ, ఇంకొకటి ఇక్కడ దగడపల్లిలో ఆటల పోటీలు మండల, స్టేటు, జిల్లా ఎక్కడైనా మన విద్యార్థులు పథకాలు తెచ్చేది స్టేట్ వరకు పంపించడం జరిగింది. చాలామంది ఒక ఇప్పుడు చంద్రశేఖర్ గౌడ్ అని పెద్ద దగ్గర అబ్బాయి నాకు ఒకసారి గద్వాల ఎలక్షన్లో కలిసిండు, నేను గుర్తుపట్టలే. కానీ మేమందరం మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి అన్నప్పుడు టై బెల్ట్ బ్యాడ్జ్ పెట్టాలని యూనస్ సారు, నేను, బాలెడ్ సారు, ఐపిరెడ్ సారు, షబీర్ సారు అంతా కలిసి టై బెల్ట్ బ్యాడ్జ్ పెట్టినాం. 100% వేసుకొని వచ్చేది, ఎండాకాలం కూడా వేసుకొచ్చేది. కొంచెం సాక్సులు వాసన గీసన అనిపించినా కూడా ఇడిసేది లేదు, ఎందుకంటే తప్పకూడదు, మా సిద్ధాంతం అది ఉంది కాబట్టి. ఇంకొకటి బాలెడ్డి సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని క్లాసుకు అని ఇంత 8 ఏళ్ళు 6 ఏళ్ళు కలిసి పని చేసినాం చెప్పలే. ఏ సార్ కూడా మేమే పోటీ పడేది, లీజర్ ఎప్పుడు దొరుకుతుందా లీజర్ అని. అరుణజ్యోతి టీచర్ కూడా కొట్లాడేది, ఆటలు కంటిన్యూగా చేస్తుంటే సార్ నాది సార్ పీరియడ్ అని గ్రౌండ్లోకి వచ్చింది నా ఓ రోజు. అట్లనా మేడం, ఎందుకంటే లీనమై ఆడిపిస్తుంటే మనకు కూడా టైం తెలియదు కాబట్టి. అంటే సబ్జెక్ట్ చెప్పాలని మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలేదేనో, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేమేం పెద్ద తోపులం కాదు, చంద్రమండలం నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. మాకు చదువు చెప్పిన గురువుల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, తర్వాత మీరు ఇంత డిసిప్లిన్ ఉన్నారని అంటే ఈ ప్రిమిసెస్లో మేము చూసుకున్నాం. కానీ మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని భయభక్తులతో పెంచడం ఒక ఇంపార్టెంట్ విషయం, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మీరు ఈ పెళ్లి కాని ప్రసాదులు ఏం బాధపడాల్సిన పనే లేదు, అది అవసరం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మంచిగా సహాయ సహకారం చేసుకుని ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ అయ్యి మంచిగా అందరు కలిసిమెలిసి ఉండాలని, కుల మత భేదాలు ఏం పాటించకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షునికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షుడు స్టేజ్ మీద ఉన్నటువంటి నాతో కలిసి పనిచేస్తూ తర్వాత విద్యార్థులు అయితే నేను ఇక్కడ 96వ సంవత్సరం ఈ బడికి రావడం జరిగింది. 2003లో ఇక్కడ నుంచి రిటైర్డ్ వెళ్ళిపోవడం జరిగింది. అయినా మీరు ఇక్కడ బ్యాచ్ చూస్తుంటే 2004, 2005 వాళ్ళు నన్ను పిలిచినందుకు ఈ కార్యక్రమానికి చాలా సంతోషపడుతున్నా. మీరందరూ ఉన్నత స్థాయిలో ఉండి
మీ జీవితాంతం ఎంతో సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయినా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించదలుచుకున్నా. చూడండి, హిందీలో ఓ పాట ఉంది, ఓ కవి రాసిండు, తుమ్ ఏక్ పైసా దోగే తో 10 लाख దేగా. దీని అర్థం ఏమిటంటే మీకు తెలుసుంటుంది. అయినా ఏంటంటే మనం ఒక నయా పైసా దానం చేసినట్టయితే ఆ భగవంతుడు మనకు 1,00,000 రూపాయల దాకా ఆదుకుంటాడు, ఇస్తాడు అనే విషయం అన్నట్టు. ఆ విధంగా మీరు మీ తోటి మిత్రులకు, మీ పక్కింటి వారికి, బీదలకు తప్పకుండా మీ చేతనైనంత సహాయాన్ని అందించాలని చెప్పేసి నేను మీతో మనవి చేస్తున్నాను అన్నట్టు అనుకోండి. కానీ ఈ పద్ధతి, ఈ మార్పు అనేది మీలో రావాలి. డబ్బున్నంత మాత్రాన సహాయం చేయరు ఎందరో, కానీ డబ్బు లేకున్నా అతనిలో ఆ గుణం అనేది ఉంటుంది, ఆ ప్రేమ అనేది ఉంటుంది. బీదలకు చూస్తూనే అయ్యో పాపం అనే ఆలోచన రావాలి. వాళ్లకు చేతనైనంత సహాయం మీరు చేయాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే దైవ ప్రార్థన. ఒక 2 మిత్రులు ఏం చేసిండ్రు, సాయంత్రం అలాగా తిరిగి వస్తానండి అని చెప్పేసి 2 కలిసిపోతుంటారు. పోతుంటే మధ్యలో ఓ దేవాలయం, ఓ గుడి వస్తుంది. గుడి వస్తే అందులో ఒకడు ఏం చేస్తాడంటే, అరే దేవాలయం ఉంది కదా, భగవంతుడిని మొక్కి వస్తా అని చెప్పేసి ఒక మిత్రుడు అందులోకి పోయి ఆ భగవంతుడిని మొక్కి బయటకు వస్తాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే, రెండవ వానికి, అంటే వీడు గుడికి వెళ్ళలేదు, రెండవ వానికి ₹1 దొరుకుతుంది. గుడికి ఎవడైతే పోయి వచ్చిండో వానికి బ్రహ్మాండమైన ముళ్ళు గుచ్చుకుంటుంది కాలుకు. అయితే వాడు ముళ్ళు గుచ్చుకున్నాడు, బాధపడతాడు. ఏంద్రా భగవంతుడు ఇట్లా చేసిడు, నేను అయ్యో అని చెప్పేసి భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి గుడికి పోయి భగవంతుని మొక్కితే నాకేమో పెద్ద ముళ్ళు గుచ్చి బాధ కలిగించిండు దేవుడు. వీడు బయట నిలబడి తిరుగుతూ చేస్తూ పోతుంటే వానికి ₹1 ఇచ్చిండు, ఇదేంది భగవంతులో ఇంత అన్యాయం ఎట్లా ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అనుకుంటూ ముందరికి పోతారు. ముందరికి పోతుంటే చిలక శాస్త్రం వాడు రోడ్డు పక్కనే నిలబడతాడు. అరే వాడు చిలక శాస్త్రం వాడు ఏమంటాడంటే, అరే నీకు ముళ్ళు కూర్చింది, నాకు ₹1 వచ్చింది, ఏందో మన జాతకం ఏందో చూయించుకున్నాం అని చెప్పేసి ఆ చిలక శాస్త్రజ్ఞుడికి పోతే ఆ చూస్తే ఏముందంటే, ఎవడైతే దేవాలయానికి వెళ్ళి భగవంతుని వాడు గుడికి పోయి భగవంతుని మొక్కింటే వీడు కోటీశ్వరుడు అయ్యేవాడు. అంటే చూడండి, ప్రార్థన విషయంలో ఎంత గొప్పతనం ఉందో. కనుక మనం కూడా ఎన్నో అలవాట్లు ఉంటాయి ఈ కాలంలో. మీకు కానీ ఎవరికైనా కానీ యువకులకు మరీ ఇప్పుడు ఎట్లున్నాయంటే ప్రతి ఇంట్లో టీవీ, రేడియో, ఇంకా నానా కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. కానీ కనీసం వారానికో రోజుకో ఓసారి ఓ పూటనో ఆ దైవాన్ని ప్రార్థించే అలవాటు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అట్లాగే మా క్యాస్ట్లో ఒక చిన్న సామెత, ఎంత డబ్బున్నా కానీ సరే, మా రంజాన్ పండుగలో ఓ విషయం చెప్తారు, 11 నెలల్లో సంపాదించిన సంపాదనలో కొంత భాగం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బీదలకు, తోబుట్టువులకు, పక్కింటి వాళ్ళకు, చివరికి పకీరు వాళ్లకు దానం చేయాలి. అంటే మొత్తంగా సంపాదనలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా
దానం చేయాలి అనేది ఒకటి ఇది అన్నట్టు. అట్లా దానం చేయకుండా వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండని, ఎంత బంగారం ఉండని, ఎంత వెండి ఉండని, అట్లా దానం చేయనటువంటి వారికి భగవంతుడు ఏ రకమైన శిక్ష విధిస్తాడంటే ఆ బంగారు వెండి అదంతా కూడా బాగా నిప్పుల్లో కాలి అవి బిల్లలుగా ఏర్పడి చనిపోయినప్పుడు ఆ నరకరోగంలో ఆ వ్యక్తి శరీరం అంతా కూడా కాలుస్తాయట. అలాంటి శిక్ష ఉందన్నట్టు. అంటే అందుకొరకు మనం డబ్బు సంపాదిస్తున్నాం, బీదలకు ఇచ్చినట్టంటే తక్కువేం కాదు. ఇంతకుముందే చెప్పిన సామెత ప్రకారంగా 1 पैसा दोगे तो 10 लाख देगा అని చెప్పేసి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కనుక మీరు కూడా మీ తల్లిదండ్రులను, మీ తోబుట్టువులను, మీ పిల్లలను, మీ గురువులను అందరినీ కూడా చాలా మంచిగా చూసుకొని మీ అభిప్రాయాన్ని మార్చుకొని ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది చేస్తారని చెప్పేసి అనుకొని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమాల దృష్టికి శ్రీసార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు గోపాల్ సార్ గారు, మా సీనియర్, తర్వాత ఈ పూర్వ ఉపాధ్యాయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి బ్యాచ్ అందరికీ నా శుభాభివందనలు. దాంతోపాటుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అదృష్టము నేను ఇదే స్కూల్లో చదువుకొని మీకు ఇక్కడ విద్యను బోధించే అవకాశం కూడా ఇక్కడ కల్పించిన సందర్భంగా ఈ సమావేశానికి రావడం జరిగినది. కావున ఈ ఉద్దేశాన్ని ఫస్ట్ టైంగా నేను స్వీకరిస్తున్నాను. మేము ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళం కూడా ఇంతవరకు కలవలేదు, మా బ్యాచ్ కూడా కలవలేదు. తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇక్కడ కాకుండా నేను కొంచెం కాలేజీలో కూడా ఒక 5-6 ఇయర్స్ చేసినాను. అక్కడ కూడా ఇప్పుడు అనుకుంటేనే కొనసాగింది. తర్వాత ఈ అవకాశం ఫస్ట్గా ఈ బ్యాచ్కే నన్ను పిలిచినందుకు ధన్యవాదాలుగా స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ పాఠశాల మొత్తానికి సారు మన రక్షణ దళంగా ఉన్న వెంకటరామ సార్ గారిని 2 మాటలు మాట్లాడితే కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అనివార్య కారణం వల్ల సారు మాట్లాడలేకపోతున్నాడు. చివరగా మన ప్రధానోపాధ్యాయులు బాలరెడ్డి సార్ గారు తన వ్యాఖ్యానాన్ని సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. నేను కూడా మొట్టమొదట మా ఊరి దగ్గర స్కూల్, నేను మహబూబ్నగర్లో ఫస్ట్ 72లో అపాయింట్మెంట్ అయినప్పుడు మహబూబ్నగర్లోనే ప్రాపర్లో హయ్యెస్ట్ స్కూల్ మహబూబ్నగర్లో పెద్ద స్కూల్ అపాయింట్మెంట్ అయింది. ఆడ అంటే దాదాపు 25 ఏళ్ళు చేసిన తర్వాత నాకెందుకో వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. అది కాకుండా పిల్లలు కూడా మంచి చదువుల్లో పోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ఎంచుకొని వీడికి వచ్చిన. అయితే ఒకటి, ఈ స్కూల్ గురించి అందరికీ నాకంటే ముందున్న ఉపాధ్యాయులు అందరూ, ఈ ఆంజనేయులు సార్ కూడా నా కింద ఇక్కడ ఎంఈఓగా నేనుంటే టీచర్గా పనిచేసిండు గోవిందు. ఈ గోవిందు కంటే ముందర ఈనో సార్ కూడా మాకు పరిచయం. ఇంకా రాధాకృష్ణ తర్వాత షబ్బీర్ అలీ ఈ సారు తెలుసా,
అందరిని కొట్టిండు. ఇక అయ్యప్పరెడ్డి సార్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని లెక్కలు చెప్తేనే బొడిగిన తృప్తి ఆయనకు. అట్లా అంటే ఈ స్కూల్ నేను ఎంచుకోవడానికి కారణం ఫస్ట్ నాతోనే గజిటెడ్ పోస్ట్ వచ్చింది. వీడికి నేను గజిటెడ్ మాస్టర్ ఫస్ట్ నేనే వచ్చిన. అయితే ఒకటి ఏంటంటే మా నాయన ఫస్ట్ నన్ను బాగా చదవాలని నేను 3వ తరగతి పట్టుకొని పోయి బ్యాగ్ ఆడేసి దొంగలాకి వెళ్ళిపోయాడు స్కూల్ నుంచి. అప్పుడు మా ఊళ్ళో ఒకటే టీచరు 15 రోజులకు ఒకసారి వస్తుండే. మా అమ్మనేమో వాడు పోలే ఎదురకాడికి పోతాడంట, ఆవులకాడికి పోతాడంట, అది ఇది అనేది. అయితే మా నాయన్నేమో చదవాలి అని చెప్పి ఊగా తిట్టాలి కొట్టాలి. మా నాయన ఏం చేసి నేను చదువుకోనంటే ఊగా నాయంబడి పడ్డాడని అనాలి. అంటే మా నాయన ఏం చేసిండు, వీడు చదవడానికి తీసుకుపోయి నన్ను వండపడితే పడేసిండు. ఆ నుంచి 3-4 సార్లు అట్లే నడుచుకుంటూ వచ్చినాను 3వ తరగతిలోనే. అంటే చదువుని ఇష్టం లేక అయినా మా నాయన వినకుండా అక్కడనే వేస్తే డైరెక్ట్గా ఉండవి 4వ తరగతిలో వేసిండు. ఇక్కడ చదివితే కదా ఏమన్నా ఆ చదువులే లేవుకుండా ఆడేస్తే అట్లా 4వ తరగతి గెటాన్ అయినా మా నాయన ఇడవకుండా చదవాలని. అంటే ఉద్దేశం ఏంటంటే మాకు చదువు రాకుండా కుటుంబం లోపల మా పిల్లలు చదవాలనే ఉద్దేశంలో మా నాయనకి మామూలు చదువు, అప్పటి వెనకటి చదువులు. మా కుటుంబంలో ఎవరు పెద్ద చదివిన వాళ్ళు లేరు. అట్లా 4వ తరగతి అయిన తర్వాత 5, 6, 7వ తరగతికి వివరాలకు వచ్చిన. ఎందుకంటే మా దోస్తులంతా ఇక్కడ 5-6 మంది వచ్చేటోళ్ళు. దినం రేగాలంటే ఆ పని అంటే ఈ పని అంటే తినుకుంటూ చదివేటోళ్ళు. అరే వీడికి రారా, ఇక్కడ బాగుంటుంది, ఆడే ఉంటుంది అనాలే. అట్లా నేనేం చేసి మా అమ్మతో పుట్టుకు నేను ఇప్పుడు చదువుతా వనపడి ఎవరు చదువుతారు పో నేను చదవాలంటే కూడా మా నాయన 4 తన్ని వద్దని నిలదోరు అన్నాక కూడా విడిచిపెట్టకపోతే ఇంక వాటి ఇంటి లేడు అని చెప్పి ఇప్పుడు వేసిరి. ఇంకా మాకు ఏముంది మధ్యలో వాగు, ఆ పండ్లు ఈ పండ్లు ఇవే సాయంత్రం పెట్టానని తిని ఇంటికోవాలి. అయినా ఒకటి ఏంటంటే నాకు ఒక దోస్తు పరిచయం అయ్యాడు, బాలకృష్ణ అని బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు పరిచయం అయ్యి వాడు బీదోడు. అయితే అరే మంచిగా చదవాలరా అని చెప్పి నాకు బుద్ధి నేర్పి మంచిగా చదువుకోనికే నాకు ఫస్ట్ ఫౌండేషన్ వేసిందే వాడు అన్నట్టు. 7th మంచిగా పాస్ అయినా, 8th క్లాస్ కూడా మంచిగానే పాస్ అయినా. ఆ నుంచి ఇంకా 2nd, 1st రావడం షురూ చేసిన అన్నట్లు. 9th, 10th ఇంకా అన్నీ మంచిగా చదువుకుంటూ వెళ్ళిపోయినా. అంటే మా నాయన అప్పుడు బాగా నన్ను కొట్టకుంటే నేను అట్లా పోయటం కాదు అన్నట్లు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లలను బాగుపరుచుకొని మంచిగా చదివియాలి అనే ఆలోచనలు ఉంటాయి. మీకందరికీ కూడా ఇప్పుడు సార్ వాళ్ళు మీ గురించి అన్ని విషయాలు చెప్పిండ్రు. కాకపోతే మీరు మీ కుటుంబం లోపల ఇప్పుడు ఈ స్కూల్ మా దగడపల్లి స్కూల్కి నేను రావడానికి కారణం ఏంటంటే నా ఊరి దగ్గర నాకు వ్యవసాయం మీద మంచిగా ఉంది, మంచి స్కూల్ అని కూడా తెలుసు. నేను 25 ఏళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో పనిచేసి ఇక్కడికి వచ్చినందుకు కారణం అంతే. ఇది కూడా మంచి స్కూల్, మంచిగా పనిచేస్తున్న ఉపాధ్యాయులని. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన సార్ నాకంటే ముందు హెడ్ మాస్టర్. అప్పుడు కొన్ని పోస్టులు కూడా ఫిలప్ కాలేదు. నేను అయిన తర్వాత హైదరాబాద్ మహబూబ్నగర్లోనే కొంత అవి చేసి వీటికి అన్ని పోస్టులు ఫిలప్ చేసుకొని మంచిగా చేయాలి ఈ స్కూల్లో అనే ఉద్దేశంలో చాలా కష్టపడినా. ఈ హేమగారు వీళ్ళు ఉండేది ఏమైనా షికాయత్ ఉంటే రావాలి. అట్లా అంటే ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని స్వయంగా ఉద్దేశం ఉంటేనే చదువుతాం. ఒకవేళ లేకున్నా ఉపాధ్యాయులు చెప్పిన దానికి కొంతమంది అక్రమార్గం పోయినా సరిగా చేసుకునే ఆలోచన కూడా ఉంటుంది. అందుకొరకు మిగతా విషయాలు ఎక్కువ ఏం మాట్లాడాల్సిన అవసరం చాలా ఇడికి లేట్ అయింది. ఎప్పుడు తిందాం అన్నట్టుంది కదా. అయితే ఒకటి ఏంటంటే ఈ స్కూల్ లోపల నేను వచ్చిన తర్వాత క్రమశిక్షణ అనేది నాకు మొట్టమొదటి నేనున్న స్కూళ్ళలో కూడా బాలరెడ్డి సార్ అంటే 2200 మంది మోడల్ బేసిక్ హై స్కూల్ అంటే పెద్ద స్కూల్ అది. దాంట్లో కింద బాలరెడ్డి సార్ వస్తున్నాడంటే కథ ఎవడైనా క్లాసులో కూర్చోవాలి. ఓన్లీ నేను కొట్టేయలేదు, తీసేయలేదు, అంటే డిసిప్లిన్ ముఖ్యం. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఆ స్కూల్లో కూడా. నేను వీడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులతో అందరితో సమావేశమై ఏమున్నా చర్చించి మంచిగా చేసి మేము ఉన్న రోజు
దాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా పొరికి తినగా తుझ पे फिदा होगा సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే మాటిరేమో మొత్తావంతే రావే రావే మొద్దు బొమ్మ రావే రావే మోస్తాబాయి రావే రావే మొద్దులిచ్చే పోవే పోవే వస్తానే 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 రామశీలకో రాను అనకో మేరే దిల్లుకో ఫరక్ లేదు గిల్లుకో బెంగ తీరి పోతే అల్లుకో ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజుకుంటే సుప్ప నాకి ఈనకో సిగ్గు పానకొల్ల జర జర పూడకో तेरी नजरों का एक इशारा मैं छोड़ चलूं जग सारा तेरी बाहों का सहारा मांगो दोबारा जरा थाम ले यारा సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారే రత్తా రత్తారే సారొస్తారొస్తారే రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారే రత్తా రత్తారే మాటిరేమో మమ్మినేమో सोने సారొస్తా సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ మనం చదువుకున్న పాఠశాల
సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకుని మనసు బరువు దించుకునే వేళ. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని, చదువుకున్న ఊరు బడి తీరు మరచిపోలేమని. ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని, చదువుకున్న ఊరు బడి తీరు మరచిపోలేమని. పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము. అందరినీ కలుసుకుని ఆత్మీయతనుందాము, అందరినీ కలుసుకుని ఆత్మీయతనుందాము. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ.
పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో ఇన్నాడు మనసు కనివిని అడగని తెలివి దొరికిని తోట తోడు కరువై సగముగా మిగిలిన బ్రతుకు అతుకు నీ తోట నిన్నటి తలుపే మూసి నిన్నుగా కోరేది చోట రేపటి తెలిపే తీసి రేపుగా మారేది తోట ఇది అందులేని బాట నేను జోరు 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 పెరిగిందంట అందరిలో యమ జోరు 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 పెరిగిందంట అందరిలో ఆ వైపు చూడు అలసట తెలియక కథలు కదిలే నీ తోట ఈ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగు నిడు చోట కొద్దిగా గందరగోళం ముందుగా ముదిరే నీ తోట ఇందులో మంత్రజాలం ఎందుగా జరిగే నీ చోట ఇది ఆగిపోని పడుతాట ఏమో జోరు 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 పెరిగిందంట అందరిలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో సరదాకి సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకి సరదా పుట్టే సమయం ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే పూయల గట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా అక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగరావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి
పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. గవురగ్గ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుతుంటే జన్మదిట్టేను కళ్ళే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే. పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే. భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా.